వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పాలి ఓటని అర్థంతో అని చెప్పి నేను చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెతను గుర్తు చేస్తూ ఉంది. ఓటమి భయంతోనే మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడం కానీ, మేమున్నటువంటి ఇండ్ల మీద మా అభ్యర్థుల ఇండ్ల మీద రైడ్ చేయడం కానీ, ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి మంత్రి గారు తెగబడుతూ ఉన్నారు. చెన్నూరు ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇటువంటి దుస్సాంప్రదాయాలకు ఇవాళ ఒడిగడుతున్నాడు ఈ మంత్రి. డెఫినెట్గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు చాలా కోపం తెప్పించే సంఘటన. డెఫినెట్గా దీని రిపర్కేషన్స్ చాలా సీరియస్ ఉంటాయి. ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇటువంటి మంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసింది పోయింది, ఇప్పుడు దౌర్జన్యాలకు కూడా దిగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి తగిన రీతిలో ఎల్లుండి 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నా. వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు కూడా బాధ్యత గల పౌరులుగా, రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా, ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను, మా అడ్వకేట్ మల్లేశం గౌడ్ గారు కూడా వాళ్ళు రైడ్ చేసుకునేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము సహకరించినాం. ఎక్కడ మా కార్యకర్తలు కొంచెం కోపంకి వచ్చినా కూడా మా కార్యకర్తలందరినీ సముదాయించి, ఇంకా చాలామంది కార్యకర్తలు ఇక్కడికి వస్తామంటే వద్దు, మీ వార్డులలోనే మీరు ఉండండి, అవసరం లేదని చెప్పి సముదాయించి అందరినీ వాళ్ళు రైడ్ చేసుకోవడానికి కూడా మేము సహకరించినాం, మేము కోఆపరేట్ చేసినాం. సో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేమేమి ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం. బాధ్యతను విస్మరించి మంత్రి స్థాయిలో ఉండి ఓటమి భయంతో చెన్నూరులో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈ రకమైనటువంటి దురాగతాలకు మంత్రి తెగబడుతూ ఉన్నాడు.